Next, fourth question. Use division algorithm to show that the cube of any positive integer is of the form 9m, 9m plus 1, 9m plus 3. Let us go for solution. డివిజన్ ఆల్గరిథం ఏంటిది? ఎప్పుడైనా డివిజన్ ఆల్గరిథం వస్తే ఫస్ట్ మనం డివిజన్ ఆల్గరిథం స్టేట్ చేయాలి. డివిజన్ ఆల్గరిథం ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బీ క్యూబ్ ప్లస్ ఆర్. ఇది ఎప్పుడైనా 4 మార్క్స్కి వస్తుంది కాబట్టి 9 అంటే మనం ఆర్ అనేది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ 9 వరకు లెస్ దెన్ 9 వరకు తీసుకోవాలి. కాబట్టి మనం 9 అండ్ 3 అనేది 9 ఫ్యాక్టర్ కాబట్టి 3 కూడా తీసుకోవచ్చు. బీని 3 తీసుకుందాం. అంటే ఆర్ ఏమవుతుంది అప్పుడు 0, 1, 2 అవుతుంది. 3 స్టెప్స్తో సింపుల్గా అయిపోతుంది. ఫ్యాక్టర్ని కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా లాంగ్ నెంబర్స్ వచ్చినప్పుడు వాటి ఫ్యాక్టర్స్ యూజ్ చేయొచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్కి. ఫస్ట్ ఆర్ 0 తీసుకుందాం. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఏం తీసుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం, ఎందుకంటే 9 లాంగ్ అవుతుంది కాబట్టి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ రిమైండర్ 0. మనల్ని ఏం చేయాలి, క్యూబ్ చేయమన్నాడు కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 హోల్ క్యూబ్. 3 ఎంత, 3 3s 9, 9 3s 27 క్యూబ్. మనం ఏం రాసుకోవచ్చు, 9 3s 27 కదా, 9 ఇంటూ 3 రాసుకోవచ్చు. ఇప్పుడు క్యూని మనం ఎం అనుకుందాం, 9m. ఏ క్యూబ్ ఫామ్ ఎంత వచ్చింది, 9m వచ్చిందా? ఓకే. సెకండ్ మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 ప్లస్ 1. ఏ క్యూబ్ ఎంత అవుతుంది, 3 ప్లస్ 1 హోల్ క్యూబ్. వీ హ్యావ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఏ 3 అండ్ బి ఈజ్ 1. ఏ క్యూబ్ ఏమవుతుంది అప్పుడు, 3 ఎంత, 3 3s 9 3s 27 క్యూబ్ ప్లస్ 1 ప్లస్ 3a స్క్వేర్ బి అంటే 3 3s 9 9 3s 27 క్యూ స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ 3 3s 9 క్యూబ్. ఇప్పుడు మనం వీటిలోంచి 9 కామన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 9 3s 27 3q ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ క్యూ. ఇవన్నీ అనేది 1. ఇప్పుడు ఈ హోల్ మనం పి తీసుకుందాం. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1. ఈ సెకండ్ ఫామ్ వచ్చేసి 9m ప్లస్ 1. అండ్ థర్డ్ కండిషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏమవుతుంది అప్పుడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2. సేమ్ ఏ క్యూబ్ ఫార్ములా. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. ఏమవుతుంది, 27 క్యూబ్ ప్లస్ 2 ఎంత, 8 ప్లస్ 3a స్క్వేర్ బి 9q స్క్వేర్ 9 2s 18q స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ 3 3s 27. ఇక్కడ 27 వస్తుంది, సారీ. ప్లస్ 3ab స్క్వేర్ 3 3s 9 9 4s 36 క్యూ. ఇక్కడ 8 వచ్చింది కాబట్టి 8. మనం దీంట్లో నుంచి 9 కామన్ తీసుకుందాం. 9 3s 27 3q స్క్వేర్ ప్లస్ 9 4s 36 క్యూ ప్లస్ రిమైండర్ ఎంత, 8. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q. ఈ మొత్తంని మనం p అనుకుందాం. 3p ప్లస్ 8
9p ప్లస్ 8. ఇక్కడ క్వశ్చన్లో 9p ఇచ్చారు కాబట్టి therefore 3తో చేస్తే చాలు, ఎందుకంటే 9 r తీసుకున్నప్పుడు 0 1 2 3 4 5 6 7 8 ఇన్ని చేయాలి. ఇది పెద్ద లాంగ్ అయిపోతుంది అండ్ ఈ క్వశ్చన్కి ఇంత లాంగ్ చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. సో మనం 9 ఫ్యాక్టర్ 3 కాబట్టి 3 సింపుల్గా 3 తీసుకొని 0 1 2 ఈ 3 కండిషన్స్ వేస్తే మనకి 9m a క్యూబ్ అనేది 9m ఫామ్, సెకండ్ వన్ 9m ప్లస్ 1 ఫామ్, థర్డ్ వన్ 9m ప్లస్ 3 ఫామ్ వస్తుంది. ఏదన్నా ఇంటీజర్ తీసుకోవచ్చు. therefore any cube is of the form 9m comma 9m plus 1 and 9m plus 8 hence proved. ఇచ్చిన క్వశ్చన్కి లాంగ్ అయితే ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంతకుముందు మనం అక్కడ 3 ఉన్నప్పుడు డైరెక్ట్ 3 చేసేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ 9 చేయాలి. ఇప్పుడు మనం 9 తీసుకున్న ఇవన్నీ చేసినా కూడా ఇందులో ఓన్లీ 1 0 1 అండ్ 8కి సాటిస్ఫై అవుతుంది. ఇవన్నీ చేసినా కూడా సాటిస్ఫై కావు. సో 3 3s are 9 ఫ్యాక్టర్ కాబట్టి మనం 3 తీసుకొని 0 1 2 ఈ 3 కండిషన్స్ని చేస్తే సరిపోతుంది. ఫిఫ్త్ క్వశ్చన్, షో దట్ one of only 1 out of n comma n plus 2 and n plus 4 is divisible by 3 where n is any positive integer. మనకేం తెలుసు, డివిజన్ ఆల్గరిథం ఏంటిది? డివిజన్ ఆల్గరిథం implies a is equal to b cube plus r, 0 less than or equal to r less than b. ఇక్కడ వాళ్ళు 3 divisible by 3 అడుగుతున్నారు కాబట్టి గివెన్ b is equal to 3 అంటే r ఏముండాలి? 0 1 2 and n is any positive integer. సో n తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు b ఏమి ఇచ్చారు? 3 ఇచ్చారు కాబట్టి 3q ప్లస్ r ఫస్ట్ 0, ఫస్ట్ కండిషన్ r ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0, n ఈజ్ ఈక్వల్ టు 3q అంటే డివిజిబుల్ బై, రిమైండర్ 0 ఉంటే డివిజిబుల్ బై 3. ఎస్. అండ్ సెకండ్ r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? n ఏంటిది? అండ్ n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ సెకండ్ n ప్లస్ 2 ఇచ్చారు. n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2, రిమైండర్ 2 ఇచ్చారు కాబట్టి ఇది రిమైండర్ 0 ఉంటే డివిజిబుల్ బై 3 అవుతుందా? నో, నాట్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఏంటిది? n ప్లస్ 4. n ప్లస్ 4ని మనం ఏం రాసుకోవచ్చు? n ప్లస్ 4 అంటే n ప్లస్ 3 ప్లస్ 1 రాసుకోవచ్చా? ఎస్. అంటే దట్ ఈజ్ n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 3 ప్లస్ 1. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీసుకుంటే q ప్లస్ 1 ప్లస్ 1 వచ్చింది. r 1 వచ్చింది. రిమైండర్ 1 వచ్చినప్పుడు డివిజిబుల్ బై 3 అవుతుందా? నో, నాట్ డివిజిబుల్ బై 3. therefore 1 among n comma n plus 2 comma n plus 4 is divisible by, that is n, only n is divisible by 3. ఇంకా ఏవి కావు, ఎందుకంటే n ప్లస్ 2 తీసుకుంటే 2 రిమైండర్ వస్తుంది, నాట్ డివిజిబుల్ బై 3. n ప్లస్ 4 తీసుకుంటే 1 రిమైండర్ వస్తుంది, నాట్ డివిజిబుల్ బై 3. సో ఓన్లీ n ఈజ్ డివిజిబుల్ బై 3. ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిపోయింది. మీకు ముందు వీడియోస్ కావాలంటే ఫస్ట్ మన ఛానల్లో ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి.